ఏపీలో ప్రభుత్వ ఖాళీ భూముల్ని ఇక ప్రైవేట్కు అప్పగించేందుకు కూటమి సర్కార్ రంగం సిద్ధం చేసింది. పీపీపీ పద్ధతిలో ఇచ్చేందుకు సిద్ధమైంది మున్సిపల్ శాఖ. ఏపీలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని టీడీపీ పెట్టుబడిదారుల చేతికి వెళ్లనున్నాయి. 18 నగరాలు, మున్సిపాలిటీల్లో 1300 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయనుంది కూటమి సర్కార్. ఏపీలో ప్రభుత్వ ఖాళీ భూముల్ని ఇక ప్రైవేట్కు అప్పగించేందుకు కూటమి సర్కార్ రంగం సిద్ధం చేసింది. పీపీపీ పద్ధతిలో ఇచ్చేందుకు సిద్ధమైంది మున్సిపల్ శాఖ. ఏపీలోని వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని టీడీపీ పెట్టుబడిదారుల చేతికి వెళ్లనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకత వస్తున్నా సరే ప్రభుత్వం లెక్క చేయటం లేదు. ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేసేస్తోంది. అది కూడా రూపాయి, రూపాయికి 99 పైసలకే దారాదత్తం చేస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తిక్, పీపీపీ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుందన్న విమర్శలు ఒకవైపు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటికీ అనేక రంగాల్లో పీపీపీ పద్ధతిని తీసుకొచ్చి తీవ్ర విమర్శలు పాలవడం, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మున్సిపల్ ఆస్తులపైన బోడపడింది. వాస్తవానికి మున్సిపల్ ఆస్తులు అంటేనే, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి భూములు అంటేనే అత్యంత విలువైనవి. ఎందుకంటే ఇవి ఎక్కడో మారుమూల గ్రామాల్లోనే ఎక్కడో ఉండవు, అన్ని పట్టణాలు, నగరాల్లోనే మాత్రమే ఉంటాయి. అలాంటి భూములపైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి పీపీపీ పద్ధతిలో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల సంస్థలకి పీపీపీ పద్ధతిలో కట్టబెట్టడానికి రంగం సిద్ధమైందని అయితే స్పష్టమవుతుంది. సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనలోనే చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి పరిధిలో ఇప్పుడు దాదాపుగా 18 చోట్ల 18 అర్బన్ డెవలప్మెంట్ ఆ ఏజెన్సీల్లో ఇప్పటికే గుర్తించినట్టు ఈ భూములు స్పష్టంగా చెప్పారు. 1300 ఎకరాలను అటు పట్టణాలు, నగరాలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ పరిధిలో ఉన్నటువంటి 1300 ఎకరాలు, దాదాపుగా 73 ల్యాండ్ పార్సెల్స్, అంటే 73 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ భూముల్లో అందులో 1300 ఎకరాలను పీపీపీ పద్ధతిలో కేటాయించడం కోసం ప్రైవేటు సంస్థలకు వివిధ రూపాల్లో వాళ్ళు పెట్టుబడులు పెడతారంటూ వాళ్ళ కోసం అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ 1300 ఎకరాల భూముల్ని ఇప్పటికే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంబంధించి 4 యూడిఎల్ పరిధిలో ఇప్పటికే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ను కూడా పిలిచారు. అయితే వాస్తవానికి ఇవన్నీ ప్రభుత్వం ఆ మున్సిపాలిటీ శాఖ నిర్వహించాల్సినటువంటి లేదా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములు. ఇవి నిజంగానే వాటిని అభివృద్ధి చేయాలనుకుంటే ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున దాని ద్వారా ఆదాయం వచ్చేటువంటి అవకాశం. కానీ ప్రైవేటు వ్యక్తులకి వీటిని కట్టబెట్టాలని నిర్ణయించుకునే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే చాలా స్పష్టంగా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఇప్పటికే మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసిన పరిస్థితి. ఇంకొక వైపు 22 టూరిజం ప్రాజెక్టులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారు. ఇప్పటికే భవానీ ఐలాండ్లో కూడా 10 ఎకరాల భూమిని ఇటీవలే ప్రైవేటు వ్యక్తులకి అడ్వెంచరస్ గేమ్స్ పేరుతో కేటాయించినటువంటి పరిస్థితుంది. సో అన్ని రంగాల్లో పీపీపీ పేరుతో రోడ్లను కూడా ప్రైవేటైజేషన్ చేశారు. అదేవిధంగా విశాఖ లాంటి కార్పొరేషన్స్లో రోడ్ల నిర్వహణ కూడా ప్రైవేటు పరం చేశారు. సో అన్నిటిలో కూడా ప్రైవేటు పరం చేస్తున్నటువంటి, మద్యం షాపులను కూడా ప్రైవేటు పరం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మున్సిపల్ స్థలాలు ఏవైతే మున్సిపాలిటీలు, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలోనూ నగరాల్లోనూ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, ఇవి చాలా విలువైనటువంటి భూములు. 1300 ఎకరాలు భూములు అంటే పట్టణ ప్రాంతాల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో ఉన్నటువంటి భూములు అంటే వీటి విలువ కొన్ని వేల కోట్లు ఉంటుంది. ఈ వేల కోట్ల భూములను ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించాలని నిర్ణయించడం విస్మయం కలిగిస్తుంది. మరొక వైపు వీటిని అప్పగించడమే, ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించడమే కాదు, ఈ ప్రాజెక్టులకు సంబంధించి, పీపీపీ ప్రాజెక్టులకు సంబంధించి మళ్ళీ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరుతో మరొక 2000 కోట్లు ఈ ఏడాది వాటికి బడ్జెట్ పెడుతున్నట్టు. ఆ 2000 కోట్లు అంటే టీడీపీ నేతలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే స్కెచ్ వేస్తున్నారు ఈ భూముల పైన. సో వాళ్ళకి అప్పగించడంతో పాటు ప్రభుత్వం నుండి 2000 కోట్ల వైబిలిటీ గ్యాప్, విజిఎఫ్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో మున్సిపల్ శాఖకి సంబంధించినటువంటి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ చేసినటువంటి ప్రకటన సంచలనంగా మారింది, అందరినీ విస్మయం కలిగిస్తుంది. సో ఒక్కొక్క శాఖను ఆ ప్రభుత్వం సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అత్యంత విలువైనటువంటి మున్సిపల్ ఆస్తులను, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ పరిధిలో ఉన్నటువంటి ఆస్తులను కూడా ప్రైవేటు వ్యక్తులకి 1 కాదు 2 కాదు 1300 ఎకరాల భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు పీపీపీ పద్ధతిలో అప్పగించడం సిద్ధమవుతుంది. ఇది ఈ ప్రకటనే అందరినీ విస్మయపరుస్తుంది. కార్తీక్. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.